8 జూలై ఒక 1 వీక్ బ్యాక్ నేను జనరల్ సెక్రటరీ అండి మా సొసైటీ టింబర్లీఫ్ విల్లా ఓనర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ మెయింటెనెన్స్ సొసైటీ మ్యాక్స్ యాక్ట్ ప్రకారం 1995 చట్టం ప్రకారం ఏర్పడ్డ సొసైటీ. డెమోక్రటిక్గా ఎలక్షన్స్ జరిగినాయి, మేము ఎన్నుకోబడ్డాం, మా బాడీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందంటే మేము ఇక్కడ చెట్లు కొట్టేస్తున్నామండి. ఆ చెట్లు కొట్టడానికి కూడా కారణం ఏంటంటే ఒక ఇద్దరు సీనియర్ సిటిజన్స్, ఒక ఆమె మిస్సెస్ నస్రత్ అలీ అని చెప్పి, ఆమె 86 సంవత్సరాల ఓల్డ్ లేడీ. ఇంకొక ఆయన 60 సంవత్సరాల మీద పడ్డ ఒక సీనియర్ సిటిజన్. ఈ చెట్ల వల్ల మాకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దయచేసి బోర్డు దీని మీద ఆలోచన చేసి ఈ చెట్లు తీసేస్తే మా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు మేము ప్రామిస్ చేసాం. నిజంగానే ఈ చెట్లు తీసే చెట్లయితే, హానికరమైన చెట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అథారిటీ దాన్ని సర్టిఫై చేసేది. దానికంటే ముందు మేము బోర్డులో ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని ఏదైతే నష్టదాయకంగా ఉన్న చెట్టు ఉందో, ఇదే కాకుండా ఇండ్లలో చెట్లు నష్టం కలుగుతుంటే ప్రాపర్టీకి, అవన్నీ సామరస్యపూర్వకంగా తీసేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. బోర్డుల నిర్ణయం తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎఫ్ఆర్ఓకు అప్లై చేస్తే వాళ్ళ టీం వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇవి ఇక్కడ ఉండాల్సిన చెట్లు కాదు, నిజంగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి అని చెప్పి అన్న తర్వాత గ్రూపులో పెట్టేసినాం. ఆర్డర్ అందరికి చూపెట్టిన అవసరం లేదు, ఏంటంటే ఇది కామన్ ఏరియా కాబట్టి. మేము మా డ్యూటీ జనరల్ సెక్రటరీగా ఎంగేజ్ చేసి లేబర్ను వాళ్ళు కొట్టేస్తుంటే అసలు మేము ఊహకు కూడా అందరి విధంగా అండి, నలుగురు మెంబర్లు, అంటే కామన్ మెంబర్స్ వాళ్ళు, తరుణ్ సింగ్, అతని వైఫ్ కమలా కుమారి సింగ్, అనిల్ ప్రకాష్ ఆయన వైఫ్ కమల, వాళ్ళు ఉద్రేకంగా మాట్లాడుకుంటా ఎవరినో అటాక్ చేయాలి. ఇక్కడ ఓనర్సే, ఒక ఆయన 56 విల్లా, ఒక ఆయన 69 విల్లా, 74 విల్లా కూడా వాళ్ళదే. వాళ్ళు రావడమే మా మీదకి ఇంగ్లీష్లో బూతులు తిట్టుకుంటా, లేడీస్ ఏమో వాళ్ళు ఉద్రేకంగా ఈడియట్ అని చెప్పి ఏం చేస్తున్నారని. మీరు ఏదన్నా ఉంటే నాతో మాట్లాడండి, లేబర్ని ఎంగేజ్ చేసిన లేబర్ని కాదు మీరు మాట్లాడేది, కూర్చొని మాట్లాడదాము, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఆర్డర్స్ ఉన్నాయి. ఇది ముందు చెప్పనవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్లో నేను జనరలైజ్డ్ మెసేజ్ పెట్టిన, హార్మోని దెబ్బ తినకుండా. గ్రూప్లో పెడితే ఏంటంటే చర్చ అవుతుంది, వేరే దానికి దారితీస్తుంది అని చెప్పి మేము చాలా బాధ్యతాయుతంగా ఉన్నామండి ఆ రోజు. మా ప్రెసిడెంట్ గారు, బోర్డు మెంబర్స్, మా అడ్వైజర్స్. అలాంటి వాతావరణంలో చెట్లు కొట్టిస్తుంటే సడన్గా ప్రత్యక్షమయ్యి మాత్కెలవడే కొనైరే గాండ్ ఫోడ్ దేతుం, షటప్ ఫోడ్ దేతుం 2 మినిట్ మే అని చెప్పి అసలు పౌన్సింగ్ అంటే దూక్కుంటూ వస్తుండు మనిషి. నాకంటే డబుల్ త్రిబుల్ ఉంటాడు కాబట్టి నేను అతన్ని ఫేస్ చేయలేకపోయినా. మేము ఎంగేజ్ చేసిన లేబర్ని ఏదన్నా చచ్చిపోతే గాయాలైతే మేము బాధ్యులము. మధ్యలో పోతే నాకు ఉతిక పట్టుకొని అసలు కాలు పెట్టుకుందాం అనుకుంటూ అక్కడ ఆ బెంచ్కి వెనుక తోసేసి అటాచ్ వెనుక పోయింది. ఇంత ప్రాసెస్ నా కుడి చేయి పోయి రంప మీద పడింది. దీని మీద ఎట్లయిందండి, ఇప్పటి వరకు నా వేలు ఇంకా ఎక్స్రే తీస్తే ఆర్థోపెడిక్ సర్జన్ అయితే చాలా లోపల బాగా దెబ్బతినింది అని ఇట్లా వీడియో తీసిండండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వీడియో తీస్తుంటే కూడా మా మెంబర్ను, సీనియర్ను, వాళ్ళే లేడీస్ వాళ్ళు పోయి మళ్ళీ ఆయనను అటాక్ చేసిండు కానీ లాక్కోవడానికి. వెంటనే మేము శాఖ నుంచి చేరుకునే వరకు అరే పోలీసులకు చెప్తామని చెప్పి 100కి డయల్ చేయడం జరిగింది. వాళ్ళు ఉన్నారు సీన్ ఆఫ్ అఫెన్స్లు అంటే లేరు, వెళ్ళిపోతే కానీ మీరు లోకల్ పోలీస్ స్టేషన్ ఏదని చెప్పి అంటే శంషాబాద్ ఆర్జీఐ శంషాబాద్ వెళ్ళాము. సిఐ గారిని కలిసాము, మా కంప్లైంట్ ఇచ్చాము, తీసుకున్నారు. ఎస్ఐ గారిని ఎంటర్ చేశారు, ఆయన నిన్న వచ్చిందండి. ఎస్ఐ శ్రీధర్ గారు వచ్చిండు, జరిగినవన్నీ వాళ్ళు వచ్చారు, మేము వచ్చాము. వచ్చి మేము జరిగిందంతా చెప్పినాం, సాక్షులను విచారించిండు. వాళ్ళ మీద నమ్మకం ఉంది. తక్షణమే హత్యాయత్నం లాంటి కేసు కాబట్టి, భౌతిక దాడి అనేది ఇలాంటి సొసైటీ కలిసింది కాబట్టి మీలాంటి వాళ్ళ సాయం కోరుతున్నా. పోలీసులు తక్షణమే స్పందించి అతని మీద హత్యానేరం మోపి కఠిన చర్య తీసుకోవాలని చెప్పి నేను వ్యక్తిగతంగా మా కమిటీ తరఫున 8వ తారీఖు కేసు పెట్టిండు, ఇప్పటి వరకు కూడా ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. ఏంటిది, ఏమనుకుంటారు?
బహుశా వాళ్ళ మీద ఏమన్నా ఒత్తిళ్ళు ఉన్నాయేమో, మేము వెళ్ళి కలుస్తామండి. ఏదేమైనా ఇంత భౌతికంగా 10 మంది చూస్తుండగా దాడి జరిగింది నా మీద. సభ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదు, అంగీకరించాల్సిన ఇది విషయం కూడా కాదు. కాబట్టి మీరు సహకరించండి. మా మెంబర్స్ అంతా వెళ్ళి అధికారులను కలుస్తాము. కఠిన చర్య తీసుకునేంత వరకు మేము వెనుకకు మీ పోయేది. మీదనే వ్యక్తిగతమైనటువంటి కక్ష ఎందుకంటే మిగతా వాళ్ళపైన ఎవరిపైన కూడా దాడి జరగలేదు. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసింది? అంటే వాళ్ళది నైజమేదండి. అంటే ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి మీద చేసిండ్రు రాత్రిపూట పోయి. మా మెంబరే విల్లా నెంబర్ 15లో ఉంటుంది మాధవి అని చెప్పి. రాత్రిపూట పోయి ఆ అమ్మాయి రాలేదు వస్తామని చెప్పి ఆమె కూడా మీద కూడా దాడి చేశారు. అయితే భౌతికంగా దాడి చేయట్లేదు కానీ వాట్సాప్లో మానసికమైన దాడి హత్యగామించబడతాం మేమైతే అది చూస్తే కానీ మీరు చూస్తే కానీ. అలాంటిది కారణం ఏంటంటే వాళ్ళు రీసెంట్ ఎలక్షన్స్లో ఓడిపోయినారు. ఓడిపోయి వాళ్ళ అరాచకాలు ఇన్ని కాదు, అన్నీ మిస్అప్రాపరేషన్స్ ఉన్నాయి. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసిండ్రు. మేమంతా అది బయటికి తీస్తుంటే బిల్డరు ల్యాప్సెస్ ఇక్కడ చూడండి, మా మా ఆడపిల్లలకి మనము లేదని వస్తే గాన వీళ్ళ ఇంట్లో నీళ్ళు ఉన్నాయా లేవా తాగనికి అని చెప్పి చూస్తున్నారు. అవమానం మాకైతే. 2006లో తీసుకున్న వెంచర్ ఇది. ఇప్పటి వరకు డ్రింకింగ్ వాటర్ తీసుకోలేదు. డ్రింకింగ్ వాటర్ 2-3 కోట్లు అవుతుంది. ఇక్కడ మాకు రక్షణ కరువైంది. ఎందుకంటే కాంపౌండ్ వాల్, సెక్యూర్డ్ కాంపౌండ్ వాల్ లేదు మాకు. సెక్యూర్డ్ కాంపౌండ్ వాల్ అంటే ఇట్లాంటి దానికి 8 ఫీట్ల కాంపౌండ్ వాల్ ఉండాలి, అది లేదు. అప్రోచ్ లేదు. ఈ మురుగునీటి ఈ సమస్య మురుగునీటి వ్యవస్థ కూడా ప్రకటబందీగా లేదు. ఎస్టీపీ సెప్టిక్ ట్యాంక్ లాగా ఉంది. వీటన్నిటి మీద మేము బిల్డర్కు వ్యతిరేకంగా రేరా కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొని రావడము, ఆయన మాకు వ్యతిరేకంగా అప్లేట్కి వెళ్ళడం, మాకు ఆర్డర్స్ రావడం, ఇంత ప్రాసెస్ ఏమైందేమో కానీ మరి వీళ్ళు మా చేత ఓడిపోవడము, వీళ్ళు వ్యతిరేకంగా బిల్డర్తో కుమ్మక్కైనట్టు మాకు అనిపిస్తుంది. అనుమానము, అది మేము నిరూపించలేము కానీ అనుమానము. ఎక్కడ వాళ్ళు సార్ వాళ్ళంతా? వాళ్ళంతా ఈ బీహార్కు సంబంధించిన రాష్ట్రం అండి వాళ్ళది. కక్ష కట్టి బాగానే ఉంటారు, ఇమ్మీడియట్గా అన్ప్రెడిక్టబుల్గా అటాక్ చేస్తుంటారు. ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఎట్లనన్నా చేసి నన్ను మానసికంగా టార్గెట్ చేయాలి. మరి ఎవరిదైనా ప్రోద్బలం ఉందా? ఇప్పుడు బిల్డర్తో మాకు ఇన్ని అమ్యూనిటీస్ వచ్చేది ఉంది, వాటన్నిటికీ వాళ్ళు చేతులు కలపాలి కదా. మేము 25 ఎకరాల ఒక సమస్య ఉంది. ఇది మా సేల్ డీడ్స్లో 25 ఎకరాలు ఉందండి, 40 సేల్ డీడ్స్లో. ఆయన మళ్ళీ అది ప్లాన్ మార్చేసి 19 ఎకరాలకు మార్చిండు. అది కోర్టులో ఉంది. మేము అనుకుంటున్నాం మాకే అనుకూలంగా వస్తుందని. 25 ఎకరాలది కూడా అదొకటి ఉంది, అమ్యూనిటీస్తో ఒకటి ఉంది. వీటన్నిటిని మేము మాట్లాడితే కూడా డైవర్ట్ చేస్తుంటారు. అంటే వాళ్ళను ఎవరో పురిగొల్పుతున్నారు మా మీదకి. ఇక్కడ అభద్రతా భావం ఉంది. మేము ఇక్కడ శాంతియుతంగా బతకలేని పరిస్థితి ఉందండి. ఇది సిచ్యువేషన్. గ్రూప్లో ఈ చెట్లని తొలగిస్తున్నామని చెప్పి మెసేజ్ పెట్టారని చెప్పి వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా దాని మీద? కమ్యూనిటీ గ్రూపులు ఏంటంటే మేము ఆర్డర్ పెడితే ఏంటంటే అది చర్చకు దారితీసి 2 గ్రూపులు అవుతాయి మానసికంగా అని చెప్పి కాపాడాల్సిన బాధ్యత మాది, సొసైటీది. కాబట్టి ఎవరన్నా ఉంటే కానీ మాకు ఆర్డర్ వచ్చింది. ఇది కామన్ ఏరియా కాబట్టి ఎవరు చెప్పనవసరం కూడా లేదు. వాళ్ళ ఇండ్లు లేదన్నా మేము కొట్టినాం అనుకో, ఇంటి ఓనర్ది కాన్సెంట్ తీసుకుంటాం, లెటర్ తీసుకుంటాము. లెటర్ తీసుకొని 500 రూపాయలు పే చేస్తాము. అది కొట్టదగిందా లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక డ్యామేజ్ అవుతుంది సార్, ఇక పైప్ లైన్లు మీద, వాటర్ పైప్ లైన్ల మీద వేర్లు పోతున్నాయి, బిల్డింగ్లకు వేర్లు పోయి పునాదులు కలుగుతున్నాయి, కేబుల్ లైన్స్, పేవ్మెంట్ అంతా దెబ్బతిందంటే వాళ్ళు మమ్మల్ని కొట్టుకోమంటారు. ప్రకటబందీగా మేము నియమ నిబంధనల ప్రకారం చెట్టు కొట్టేసామండి. అది సొసైటీ. ఎలాంటి మెసేజ్ కూడా చేయలేదా? అంటే వద్దు చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారు అని చెప్పి గ్రూప్లో ఏం మెసేజ్ అయితే? అంటే అవి కొట్టగలిగిన చెట్లు కాబట్టి కొట్టేసినాము. అవి నిరుపయోగమైనవి, ఆరోగ్యానికి హానికరమైన చెట్లు కాబట్టి వాళ్ళు మొండి పట్టుదలతోనే, అంటే మాకు వ్యతిరేకులు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక మనిషి ప్రాణం విలువ. ఒక ఆయన 60 ఏళ్ళు ఉన్నారు, ఇక అదే విల్లా అని చెప్పి మీరు 93లో 86 ఏళ్ళ ఉమెన్ ఉంది, ఆమె మాకు అర్జీ పెట్టింది ఇవి తీసేయండి అని చెప్పి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అవన్నీ పరిశీలించి ఇవి తీసేసుకోవచ్చు అన్నప్పుడు మేము తీసాము. దీనికి మేము గ్రూప్లో పెట్టిన అవసరం లేదు, వ్యక్తిగతంగా పెట్టిన అవసరం లేదు. ఎవరైనా వస్తే మాత్రం చెప్పొచ్చు, కామన్ ఏరియా కాబట్టి. నిన్న ఎస్ఐ గారు వచ్చారన్నారు, మరి ఏం చెప్పారు మీకు? అసలు ఎందుకు ఎఫ్ఐఆర్ అవ్వాలి? చేస్తాం అనుకుంటూ పోయినండి. మేము తగు చర్య నిమిత్తము చేస్తామని పోయినారు. ఇంకా మేము ఏమవుతుందో కూడా నిన్న ఎస్ఐ గారు వచ్చినప్పుడు ఉన్నాడు, ఏమన్నారు? ఉన్నాడు ఆయన. వాళ్ళు ఇంకా మాకు ఈయన
ఇట్లుంటాడు అట్లుంటాడు అని చెప్పి మా మీద ఇంకా ఇంకొకరిని అసలు సీన్ ఆఫ్ అఫెన్స్లో లేలోనోళ్ళను ఫోన్లు చేసి పిలిపిస్తున్నారు. ఆ పరిస్థితి ఎట్లుందంటే అది కూడా ఆర్గ్యుమెంట్కు దారి తీసి వర్బల్గా వాళ్ళు మేము అరుచుకోవడం లాంటి పరిస్థితి క్రియేట్ చేసిండు. ఆయన వచ్చినప్పుడు కూడా డైవర్ట్ చేద్దామని చెప్పి ఆయన గ్రహించి సాక్షిని పరిశీలించిండు. నువ్వు కరెక్ట్గా చెప్పు బాబు అని చెప్పి మా ఆఫీస్ మేనేజరే ఉన్నాడు. మేము ఆయన అసలు ఏది ఇట్లా మాట్లాడని చెప్పని కూడా లేదు. ఏం జరిగిందో చెప్పు బాబు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. మేము యాజ్ పర్లా వీ విల్ యాక్ట్ అని చెప్పి పోయారండి. ఆ కేసులు పెట్టుకున్న భయం ఏం లేదని చెప్పి మాట్లాడినట్టు ఆయన ఎస్ఐ గారు చాలా బాధ్యతాయుతంగా కమ్యూనిటీ కాబట్టి మీరు పొద్దున్నే లేచి చూసుకోవాలి కదా, ఒకరి మొక్కలు ఒకరు ఇద్దరు 2 గ్రూపులు కలిసి మాట్లాడితే బాగుంటుంది అంటే ఫస్ట్ ఆయన అడిగిండు, నీ మీద ఇప్పటివరకు 2-3 కేసులు ఉన్నాయి, కూర్చొని మాట్లాడుకో భాయ్ సాబ్ అంటే తీన్ కేసు కొనేదో 50 కొనేదో అని చెప్పి అంటే నిర్లక్ష్యం సమాధానం. నిర్లక్ష్యంగా సమాధానం చెప్తే అలాంటి వ్యక్తిత్వం ఉన్నోళ్ళు ఇలాంటి కలిసికట్టుగా ఒకరినొకరు ప్రేమపూర్వకమైన శాంతియుతంగా బతకాల్సిన ఈ కమ్యూనిటీలో అలాంటి వాళ్ళతోని ఇంత అభద్రతా భావంతో బతకాల్సిన పరిస్థితి ఉంది మాకు. దీని గురించి రక్షణ ఇచ్చే పోలీస్ శాఖ ఆలోచించాల్సిందని విజ్ఞప్తి అండి. నా బిల్డర్తో తరపున కూడా ఇంకా మీకు అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. బిల్డర్ ఏది చేపిస్తుండ అని చెప్పేసి ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు ఉన్నాయండి చాలామందికి. ఇప్పుడు మేము ప్రూవ్ చేయలేం కానీ వీ స్ట్రాంగ్లీ సస్పెక్ట్ దట్ అది తప్పదు. అసలు ఇక్కడ ఇంకా సమస్యలు ఏమున్నాయండి? ఇంకా రోడ్ ఈ సమస్యలు ఏంటంటే మీరు వస్తున్నప్పుడు ఎంత కష్టంగా వచ్చిండొచ్చు. అప్రోచ్ రోడ్ మాకు అప్రోచ్ రోడ్ వేసిన ఆ రోడ్ ఏదైతే ఉందో ల్యాండ్ లార్డు ఆయన పెద్ద మనసు ఉన్నాడు కాబట్టి పివి నరసింహారావు కొడుకు ప్రభాకర్ రావు గారి అంట ల్యాండ్ అర్బన్ రైజ్ అని చెప్పి డెవలప్మెంట్కి ఇచ్చారు. వాళ్ళు చాలా మాకు కన్సర్న్ చూపించి మీరు 15 ఏళ్ళ నుంచి ఉన్నారు, మా వెంచర్ల నుంచి ఇప్పుడున్న వెంచర్ల నుంచి మేము రోడ్ ఇస్తాము, మా బోర్డులో డెసిషన్ తీసుకొని అప్లికేషన్ పెడితే వాళ్ళు కనికరించింది కానీ బిల్డరు అనాథరైజ్గా లోడ్ వేసిండు అని చెప్పి అదొక క్రిమినల్ యాక్ట్. మన భూములు ఎవరన్నా బండ్ల రస్తపోతేనే మనకు భరించలేము. ఈ రోడ్ అనాథరైజ్ అంటే మాకు అప్పుడు తెలిసింది 15 సంవత్సరాల నుంచి మనము అనాథరైజ్ రోడ్లో వచ్చి పోతున్నాం వస్తున్నాం అని చెప్పి. అలాంటి రోడ్డు ఇంకా ఒక ప్రైవేటు ఆయన కనికరించి మాకు అప్రోచ్ రోడ్ మా దాంట్లో పోదులే అని చెప్పి రోడ్డు ఒక సమస్య. డ్రింకింగ్ వాటర్ ఆ టెంపుల్ వెనక దగ్గర 1.5 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ ₹1 కోటి ఇద్దండి. డ్రింకింగ్ వాటర్ అసలు మానవ ఏంది సంస్కృతి మనుగడనే నీళ్ళు కదా. ఏ వెంచర్ అయినా కూడా ఫస్ట్ నీళ్ళు తెస్తారు. ఏది డ్రైనేజ్ వ్యవస్థ ప్లస్ కాంపౌండ్ వాళ్ళు సెక్యూర్డ్ కాంపౌండ్ వాళ్ళు లేదు. ఇప్పటికే ఒకసారి మీరు వచ్చినప్పుడు అడగలేదా? వాటర్ డ్రింకింగ్ వాటర్ లేవు, ఫెసిలిటీస్ ఏమి లేవు కానీ మేము అడగడం కాదు, మీటింగ్లో అడిగి రెరా కోర్టే కదా, రెరా కోర్టుకి వెళ్తే కోర్టే కనికరించి బిల్డరు ఏదైతే బ్రోచర్లో ప్రామిస్ చేసిండో 25 ఎకరాల గురించి ప్రతి ఐటమ్ ఇంకా చిన్నవి ఉంటాయి. ఏది అక్కడ ఆ కోర్టు కట్టిస్తా, ఈ కోర్టు పెడతా, ఈ టెన్నిస్ కోర్టు పెడతా, అవన్నీ బ్రోచర్లో చెప్పిన ప్రతి అమ్యూనిటీ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ తప్పకుండా బిల్డరు నెరవేర్చాలని చెప్పి రీసెంట్గా ఆర్డర్ వచ్చింది మార్చిలో. ఏదన్నా ఉంటే కానీ మేము లెటర్ పెట్టాము, ఇట్లా మాకు ఉంది కదా డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ అంటే కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి మేము కోర్టు ఇష్యూ చెల్లించేవారు. కోర్టుకు డ్రింకింగ్ వాటర్కి ఏమైనా సంబంధం ఉంటుందండి? ఇక్కడ నువ్వు ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి కోర్టు అడ్డుపడుతుందా? పడదు కదా. కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి కోర్టు అడ్డుపడుతుందా? ల్యాండ్ పీస్ ఆఫ్ ల్యాండ్ మీద ఉంది కోర్టుల కేసు. 25 ఎకరాల 20 ఎకరాల 25 ఎకరాలేమో 40 నుంచి 50 మంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో 25 ఎకరాలు ఉంది. రీసెంట్గా ఆయన లాస్ట్ ఎల్పీలో 20 ఎకరాలు ఉంది, అంటే 19.25 ఎకరాలు ఉంది. కాబట్టి ఇవి ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఆయన నుంచి రావాల్సిన ఈ అమ్యూనిటీస్ ఆయన యాజ్ ఎ బిల్డర్ తప్పకుండా మాకు ప్రొవైడ్ చేసే సౌకర్యాలు అండి. అవి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రణాళిక ఉందనుకుంటున్నా? నాకు చాలా అండి మొన్నటి నుంచి అభద్రతా భావంతో ఉన్నా నేను. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా 2 లేడీసు 2 జెంట్స్ వచ్చి అట్లా అటాక్ చేసి నా కుతుక పట్టుకొని షర్టు చినిగిపోయింది, కింద పడేసి, ఒకవేళ మా మిత్రులు లేకపోతే కన్నా మా మేనేజర్లు పట్టుకొని వీడియో తీసుకుంటే భయపడి పోయిండు. ఒకవేళ ఆయన ఏదన్నా హత్యారు ఏదన్నా తెచ్చిండో మాకు తెలియదు, కత్తి ఏదన్నా తెచ్చిండా, నాటుపాకు తెచ్చిండా తెలియని పరిస్థితి. ఇలాంటి దాంట్లో బతుకున్నామండి ఇక్కడ. ఈ సొసైటీకి
ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము ఈ సొసైటీకి ప్రెసిడెంట్ అంటే మా ప్యానెల్ అంతా వచ్చి 3.5 months అయింది. ఆ వచ్చిన రోజు నుంచి ఎంత హ్యూమిలియేట్ చేస్తున్నారంటే ఓడిపోయిన ప్యానెల్ చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత మా జిఎస్ గారిని అంత మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్ట్ కాదండి. ఇంత పెద్ద సొసైటీలో అందరూ ఎడ్యుకేటెడ్స్, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, కొంచెం ఆలోచించే వాళ్ళు కూడా ఇంత వచ్చి నేను ఆయనను తోసేయడం ఇవన్నీ మేము చాలా ఇదిగా బాధపడుతూ ఖండిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉండడానికి కూడా చాలా భయం వేస్తూ ఉందండి. ఎందుకంటే ఒక 2 minutesలో చంపేస్తాము అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఏం చేస్తారో అనేసి కూడా బాగా భయంగా ఉంది మాకు. మా ప్యానెల్ వాళ్ళందరికీ చాలా చాలా భయంగా ఉందండి. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే అంత ఈజీగా మాట్లాడుతున్నారు. వాట్సాప్లో అయితే ప్రతిరోజు మినిమం అంటే ఒక 5 families వాళ్ళు ఒక 50 to 100 మెసేజెస్ భయంకరంగా రాస్తూ ఉన్నారు. ఎంత హ్యూమిలియేషన్ అవుతుందంటే మేము ఏదో ఈ సొసైటీకి ఏదో చేయాలి, పాత బోర్డు సరిగ్గా చేయలేదు, మాకున్న దాంతో మేము మాకున్న కొంచెం ఆలోచనలతో మంచి చేద్దామని వచ్చినాము. మమ్మల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళనీయకుండా భయంకరంగా విసిగిస్తూ ఉన్నారు. ఆ వాట్సాప్లో అది చూస్తే మానసికంగా చాలా చాలా కుంగిపోతూ ఉన్నాము. చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మా సార్ గారికి ఇలా జరగడం అందరం మా ప్యానెల్ తరఫున చాలామంది అందరూ కలిసి ఖండిస్తూ ఉన్నాము. ఇది మీరు చూసి దీని అంతా కొంచెం కరెక్ట్గా చేయాలని చెప్తున్నానండి. ఇక్కడ ఏదైతే సాతంరాయి ఉన్నదో గ్రామము, దీనికి 2 ఆమ్లెట్ విలేజ్లు ఉంటుంది. ఒకటి లంగర్గూడ ఇటు పక్కకైతే ఇది పాషమండ రెవెన్యూ విలేజ్ అవుతుంది. ఈ 2 సాతంరాయి గ్రామ పంచాయతీకి అటాచ్డ్ ఉంటాయి. 2006లో ఇక్కడ స్థానికంగా నేను ఎంపీటీసీ నుండి ఇప్పుడు స్టేట్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జల్పల్లి నరేందర్ నా పేరు. ఈ ప్రాంతం అంతా మేము తిరిగింది చేసిందే కాబట్టి 2006లో ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్ ఏదైతే కిరణ్ కుమార్ గారు ఉన్నారో ఇప్పటిదాకా చెప్పినటువంటి ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, కంప్లీట్గా డిగ్నిఫైగా ఉండేవాళ్ళు. వీళ్ళ మధ్యలో ఎప్పుడు కూడా రాని నిజంగా కూడా ఒక మనిషి మీద భౌతిక దాడి చేస్తున్నారంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్న బీఆర్ ఫ్యామిలీస్ 4-3 అంటున్నారు. వాళ్ళ మీద ఖచ్చితంగా నేను డీజీపీ గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్తా. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిజంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏవి కూడా నచ్చదు. కానీ ఇక్కడ వీళ్ళంతా చాలా 10-12 ఏళ్ళ సంది చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ ఏంది వాళ్ళు చేసుకొని వాళ్ళు సక్రమంగా ఒక నిజాయితీగా ఒక పద్ధతిగా ఉండేటువంటి వ్యవస్థ ఈ గ్రేటర్ కమ్యూనిటీలో. అటువంటిది ఒక చీడపురుగు లాంటి ఈ బీఆర్ ఫ్యామిలీస్ ఏదైతే 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి, తరుణ్ సింగ్ కావచ్చు, ఇంకా వగైరే కావచ్చు, వాళ్ళ మీద నిజంగా కూడా పీడీ యాక్ట్ పెట్టమని డైరెక్ట్గా సిపి గారు డీజీపీ గారి దగ్గరికి బయలుదేరుతాం. 100%గా వాళ్ళందరి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ యొక్క కమ్యూనిటీ ప్రెసిడెంట్ గారు ఒక మహిళ ఆమె ఎంత చక్కగా చెప్పిందంటే నిజంగా కూడా ఇక్కడ బ్రతకడానికి కూడా మాకు భయభ్రాంతులకు గురవుతున్నామంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నామా లేకపోతే మనం బయట కూడా ఇంకెక్కడన్నా ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అన్నటువంటి ఫీలింగ్ కలుగుతున్నది మాకు వింటేనే. మన దేశంలో మనం బ్రతకనికే వీలు లేకపోతే ఇక ఈ ప్రజాస్వామ్యం, ఈ చట్టాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు మనకు? కనుక దయచేసి దీని మీద కఠిన చర్య తీసుకుంటారు ప్రభుత్వం. దీని మీద ఖచ్చితంగా చర్య ఉంటుంది. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతాం. ఏది ఏమైనా కూడా వీళ్ళందరికీ కూడా మేము సపోర్ట్ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులం అందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఖచ్చితంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాం. ఏది ఏమైనా కూడా ఈ సుచిర్ ఇండియా మీ బిల్డర్ అన్నట్టుగా వీళ్ళకు సౌకర్యాలు ముందుగా ఎక్కడి నుంచి సౌకర్యాలు లేవు, వీళ్ళు మోసపోయిన వాస్తవమే. దీని మీద కూడా మేము తప్పకుండా సీఎం గారి దృష్టికి, ఈ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అసలు ఏం జరిగిందన్న? మీరు ఆ టయానికి ఇక్కడే ఉన్నారంట కదా గొడవ? నేను ఆ రోజు ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడ మేనేజర్ని. అయితే అక్కడ ఆ రోజు చెట్లు కొట్టియడానికి పర్మిషన్తో కొట్టిస్తూ ఉండే. అయితే బయట నుంచి వచ్చిన చెట్లు కొట్టడానికి వచ్చిన ఎంప్లాయీస్ ఉండే, వాళ్ళు కొడుతూ ఉండే. ఇక్కడ 56 విల్లా 75 విల్లా అతను, 56 విల్లా అతను తరుణ్ కుమార్ రెడ్డి అనేటైనా ఆపోజిట్ తరుణ్ కుమార్ సింగ్ ఆపోజిట్ నుంచి ఉర్లుకుంటూ వచ్చిండే. మా జనరల్ సెక్రటరీ ఉన్నారు, అతని మీదకి వస్తూ ఉంటే మా జనరల్ సెక్రటరీ ఆపేయండి. పక్కన చెట్లు కొట్టేటోళ్ళ మీదకి వెళ్తుంటే ఆపుతుంటే మీరు ఆపొద్దు అని చెప్పి ఆయన కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తే నువ్వు అట్లా మాట్లాడొద్దు అని మా జనరల్ సెక్రటరీ చెప్పాడు. మా జనరల్ సెక్రటరీ చెప్తే ఆయన మీదికి పోకుండా ఆయన దుబ్బేసి మీదికి వెళ్తే నేను ఇంకా అక్కడ ఉన్నాను కాబట్టి వెళ్ళి వెనకల నుంచి పట్టుకొని అతన్ని బ్యాక్ సైడ్ లాగేశాను. నేను లేకుంటే మాత్రం ఆయన కొట్టేటోడు చెప్పేటోడు అది నాకు కూడా తెలియదు.
అది నో హస్తం ఆ రోజు జరిగింది. అక్కడ అక్కడ ఎవరి మిస్టేక్ అనిపించింది అక్కడ? అక్కడ మిస్టేక్ అతందే, తరుణ్ కుమార్ సింగ్ అతందే మిస్టేక్. ఎందుకంటే మేము పర్మిషన్తోనే చెట్లు కొట్టిస్తున్నాం. వితౌట్ పర్మిషన్ అయితే కాదు, విత్ పర్మిషన్తోనే కొట్టిస్తున్నాం. వచ్చినప్పుడు పర్మిషన్ లెటర్ కూడా చూపించాం. ఇది మాకు ఫారెస్ట్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ ఉంది, మేము కొట్టిస్తున్నాం అని చెప్పి కూడా చూపించాం. అది ఆయన కూడా వినలేదు. అది అంటే ఇంటెన్షన్ చేసినట్టు ఇంటెన్షన్గా చేసినట్టు అనేది కొంచెం ఉంది. ఆయుధాలు అనేటివి జోబుల నుంచి ఏం తీసారో మనకు తెలియదు. నార్మల్గా అయితే చేతులు అయితే ఏం లేవు.